మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్నారనే చెప్పాలి. అంతకుముందు 'అఖండ', అలానే 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి' ఈ విధంగా వరుస విజయాలు ఆయన కెరీర్ క్రేజ్‌ని, మార్కెట్ వాల్యూని మరింతగా పెంచుతూ కొనసాగుతున్నాయి. ఇక తాజాగా యువ దర్శకుడు కెఎస్ రవీంద్ర, బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్నటువంటి సినిమా 'డాకు మహారాజ్'. ఈ సినిమాపై, ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచి అటు బాలకృష్ణ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌లో కూడా మంచి అంచనాలున్నాయని చెప్పాలి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, అలానే శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలపై సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ గ్రాండ్ లెవెల్‌లో నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ఇక ఇటీవల 'అఖండ'లో బాలకృష్ణగా జతకట్టినటువంటి ప్రగ్యా జైస్వాల్ మరొకసారి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలానే ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి 'డాకు మహారాజ్'లో మరొక 2 కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల 'యానిమల్' మూవీలో విలన్‌గా నటించి మెప్పించినటువంటి బాబీ డియోల్ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. ఇకపోతే తమన్ ఈ సినిమాకు అందించినటువంటి 2 సాంగ్స్ మంచి క్రేజ్ సొంతం చేసుకొని సినిమాపై ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలు పెంచేశాయి. మరోవైపు 'రేజ్ ఆఫ్ డాకు' అనే పేరుతో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఓవరాల్‌గా 'డాకు మహారాజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవటం ఖాయంగా ఇవన్నీ గుడ్ సైన్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తన గత సినిమాలు అన్నిటికంటే కూడా అత్యద్భుతంగా తెరకెక్కించానని, తప్పకుండా బాలకృష్ణ గారి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇది మంచి ఐ ఫీస్ట్ అందిస్తుందని తాజాగా దర్శకుడు బాబీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.